గోండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తుపాకి తూట గోండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తుపాకి తూట భూవలేనొల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట భూవలేనొల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిలో సీకట్ల దీపమై అడవిలో సీకట్ల దీపమై హగ్గిరవ్వోలే మెరిసేటి రూపమై నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు విసునూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా వాకేని త్యాగము నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. అట్లా దొడ్డి కొమరయ్య పుట్టినటువంటి గడ్డ మీద పుట్టినాం. నల్లగొండ పురుటి గడ్డ సాకలోళ్ళ గౌరాల బిడ్డ పేదోళ్ళ ఇలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధమన్నవు. సాకలి ఐలమ్మ పుట్టిన నేల మీద పుట్టినాం. అంత విరోచితమైన పోరాటానికి వెనుకడుగు వేయకుండా పోరాటం చేసి నైజాం రజాకారులను తరిమికొట్టిన ఘనత ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. చిన్న చిన్న ఆలోచనలకి పిరికి వాళ్ళలాగా ఆలోచించడం ఎందుకని చెప్పేసి ఆ వీరత్వాన్ని నూరు పోసుకుంటూ రాసిన పాట. అది నాకు చాలా ఇష్టమైన పాట. మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంతా మన మీద ఉన్నదే నల్లగొండ రమణన్న మన ఆశ కొలువు మీద ఉన్నదే రాయాపోలు అంజన్న. మా చుట్టూ ఉన్నటువంటి విద్యార్థుల పేర్లే. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బజార్ల పడ్డయే బిఈడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో నౌకరి రాని ఇంకన్నా. తెలంగాణ రాకపోతే ఇంకా బతుకులు ఛిద్రమైపోతాయని చెప్పేసి ఆ రోజు రాసుకున్న పాట. విద్యార్థుల్ని చైతన్యం చేయడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి పాట ఇది. లే పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలుకల్లారా గోరువంకల్లారా మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మీరు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. చాలామంది తురుంఖాన్ లెక్క మేము ఇది చేసినాం పొడిచి పడేసినాం అని చెప్పి చెప్పుకుంటారు. కానీ చాలామంది ఇలా వాళ్ళు లేకపోతే తెలంగాణ రాలేదని చెప్పేసి ప్రగల్భాలు వలుకుతారు. కానీ ఇలా నిజమైనటువంటి త్యాగదనులు రాష్ట్ర సాధకులు అమరులే, నిజమైనటువంటి అమరులు. 1200 మంది పైగా బిడ్డలు ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురు చేసుకున్నారు. ఒకరు చెట్టుకు ఊరేసుకొని, ఒకరు విషం తాగి, ఒకరు కిరోసిన్ పోసుకొని, ఒకరు పెట్రోల్ పోసుకొని, ఎంతమంది బిడ్డలు. మా కళ్ళ ముందే ఉస్మాన్ సిటీలో ఇషాంత్ రెడ్డి, యాదయ్య ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య బగబగ మన మంటలో కాలిబూడిదైనటువంటి సందర్భం మా కళ్ళ ముందు. అట్లనే సంతోష్ అనేటువంటి బిడ్డ ఆర్ట్స్ కలే ముందుకు చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. మీగడ సాయకుమార్ హాస్టల్ గదిలో ఊరేసుకున్నాడు. ఇట్లా ఎన్ని చెప్పాలి. వేణుగోపాల్ రెడ్డి ఠాగూర్ ఆటో ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇషాన్ రెడ్డి లైబ్రరీ ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. మా కళ్ళ ముందు ఉస్మాన్ సిటీ అంతా కూడా ఒక శవాల గుట్టలాగా మారిపోయిన సందర్భం ఉండే. అట్లా ఈ అమరులు వాళ్ళ త్యాగం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాబట్టి వాళ్ళ త్యాగాల్ని ఖచ్చితంగా గుర్తించాలి. అందుకనే చివరి చరణంలో రాసుకుంటా. పొద్దు పొడుపుల్లో మీ రూపు చూసుకుంటాం, పుస్తకాలల్లో మీ పేర్లు రాసుకుంటాం, కన్నీళ్లతో పదును కథలు చెప్పుకుంటాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ విద్యార్థి అమర వీరులకు.